నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వేసవిలో గుక్కెడు చల్లటి త్రాగునీరుని అందించే పుణ్య కార్యక్రమం ప్రతి ఒక్కరు భాగస్వాములై ప్రజల దాహార్తి తీర్చేందుకు ముందుకు రావాలని శిరీష్మ ట్రస్ట్ సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకుని దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు చల్లటి నీరు మజ్జిగ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. శిరీష్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక రాఘవయ్య పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు ఆర్వో ప్లాంట్ మరియు వైద్య శిబిరాలను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారన్నారు. త్రాగునీరు అందించేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరు వారి ఇల్లు లేదా వ్యాపార సంస్థ వద్ద మట్టి కుండలను కూలింగ్ టిన్లను ఏర్పాటు చేసుకుని దాహంతో ఉన్నవారికి చల్లటి నీరు మజ్జిగలను పంపిణీ చేయాలని ఇది ఎంతో పుణ్య కార్యక్రమం అని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛందంగా శ్రీ చలసని శ్రీనివాస గారి కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంది, సమ్మర్ వచ్చింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము కూడా అందరికీ దాతలకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ అయితే మీ ప్రాంతాల్లో పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీస్, అలాగే పశువులు కూడా వాటర్ ఫెసిలిటీ, అలాగే మజ్జిగ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయండి అని. సో దానికి స్పందించి ఈరోజు వాళ్ళ పాప గారి జ్ఞాపక శిరీష్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు చలసాని శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు ఇలాగ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము చాలా ఆనందదాయకము. ఇది ఒక మంచి పరిణామము. అందరూ ఈ ఒక లెసన్ని పాటించాలి. ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చలివేంద్రాలు అక్కడక్కడ పెడుతున్నాం, కానీ ఎంత దాదాపు ముందుకు వచ్చి ఇది పెడితే అది అంత సక్సెస్ అవుతుంది. కాబట్టి సమ్మర్లో మీకు తెలిసే ఉంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటాయి. సో ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ టైపు ఆహ్వానాన్ని అందించి ఇచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే ఆత్మీయుడు విద్యాసాగర్ గారికి, కొంగ లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ రామశేషయ్య గారు, అలాగే ఇవాళ హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్న డాక్టర్ రఘురామ్ గారు, వీరందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటా వారు వాళ్ళ నాన్నగారు కూడా ఉంటా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న చైతన్య గారికి, అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది ఖర్చు కానీ స్థలం కానీ 99% మేమే పెట్టుకుంటున్నా సరే ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వటం, మజ్జిగ పంచడం అనేది జరుగుతుంది. 24 hours అంటే రాత్రిపూట కూడా రాత్రిపూట కూడా మనిషిని పెట్టాం. 24 గంటల పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేస్తే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. భవానీపురంలోని హజరత్ గాలిబ్ షాహిబ్ దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మనుషులంతా సోదర భావంతో ఉండాలని, అందరూ బాగుండాలని సుజనా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రెసిడెంట్ ముస్తాక్ అహ్మద్, అల్తాఫ్, ఎన్డీఏ కూటమి నేతలు నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్, ఎంఎస్ బేగం, బొమ్మసాని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే నమస్తే మీకు అమ్మాయిలు ఎలా చుట్టూ కూర్చుంటా
పెట్టిందే అందుకు మనం కూర్చోమని. రంజాన్ మాసంలో ఈ 30 రోజులు పర్వదినాల కింద మన ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిబద్ధతతో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి సాయంత్రం దాన్ని ఫాస్టింగ్ బ్రేక్ చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ ముస్లిం సోదరులందరితో కూడా కలిసి కొంత టైం వెచ్చిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అందరూ కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా ఈ కుటుంబ ప్రభుత్వం తరఫున మాట్లాడి అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పాను. డెఫినెట్గా రంజాన్ శుభ సందర్భంగా మనకు ప్రతి సంవత్సరం వచ్చేటప్పటికి కూడా అందరూ కూడా ఎంతో గొప్ప పండగ ఇది. కాబట్టి పండగ అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా బాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేను అల్లాని కోరుతూ అల్లా సెలవుతో అందరూ బాగుండాలని చెప్పి అందరిలో మనం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ నెట్ క్యాంప్ చైర్మన్ వేల్పుల రవికుమార్ గురువారం పెనుగంచిపోలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 17వ తారీఖున అమ్మవారి పసుపు కుంకుమ బండ్లు అనిగండ్లపాడు నుండి పెనుగంచిపోలు తీసుకొచ్చే క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్లో జరిగిన ఇరు పార్టీల ఘర్షణలో పక్షపాత ధోరణితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన కార్యకర్తలపైన టార్గెట్ చేసి మరి అక్రమ కేసులు బనాయించారని, అన్యాయమని, దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోలీసులపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎటు పక్క ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వైఎస్ఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా దెబ్బలు తగిలినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంటూ ఉన్నటువంటి పోలీసులకు దెబ్బలు ఎలా తగిలినాయి, ఎవరి సిద్ధ తగిలినాయి, ఎటు నుంచి వచ్చి రాళ్లు తగిలినాయి, దీనికి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము వదిలిపెట్టాం. ఈ సంఘటన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, నేషనల్ హెచ్ఆర్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే, నిజాలు తేల్చాల్సిందే. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల పక్షపాత వైఖరి, పోలీసుల అక్కడ ఏదైతే వాళ్ళు చేసినటువంటి చర్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ జరపాలి. మా కార్యకర్తలు ఈరోజు మీరు అన్యాయంగా జైలుకు పంపించారు. వాళ్ళ చేతుల్లో రాళ్లు ఉన్నాయా, వాళ్ళు రాళ్ళు ఇసిరారా, రాళ్ళు ఇసిరినట్టు మీ దగ్గర వీడియోలు ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేను ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఈ సంఘటన మీద ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ చేతుల్లో మీరు పావులుగా మారిపోయి అన్యాయంగా అక్రమంగా మా పార్టీ కార్యకర్తల మీద మీరు తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీకాళహస్తి కాలనీ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు గడిచిన కాలనీలో సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని సిపిఎం కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి అన్నారు. ట్యాంకర్లతో అరాకొరగా నీళ్లు ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారని, పైప్ లైన్లు వేసిన తర్వాత కూడా నీటి సరఫరా చేయడం లేదని, ప్రజలు వేసవి కాలంలో త్రాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తక్షణమే ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాలనీ సచివాలయం కార్యదర్శి కోటయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ కొండ, ఎల్ సురేంద్ర స్థానికులు పాల్గొన్నారు. నీళ్లు ఎవరు ఇవ్వట్లేదు మాకు. ఏంటి పంపులు 3 రోజులకు ఒకటి వేసారు, అయ్యా మురికి నీళ్ళు వస్తున్నాయి, ఆయన వంతులు అంటున్నారు. వంతులు 26 ఇళ్ళు రోడ్డుకు వచ్చి 26 ఇళ్ళు అయితే కనుక ఇందులో 10 మంది ఉండేవాళ్ళు, 10 మంది పల్లెకి వెళ్ళేవాళ్ళు. అందులో ఇంటికాడ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, పల్లెకి వెళ్ళే వాళ్ళకి లేవు. పట్టిన వాళ్ళే పడుతున్నారు, వరుస వారీగా ఏం పట్టట్లేదు. 3 రోడ్లకు ఒక పంపు వేశారు. ఆ 3 రోడ్లకే ట్యాంకీలు వచ్చినప్పుడు బాగానే వస్తున్నాయి, ఈ ట్యాంకీలు రానప్పుడు మాకు నీళ్ళే లేవు అసలు. ఆ పంపులు వేశారు కదా అని చెప్పేసి ఈ బజార్ మొత్తం ట్యాంకీ లేపట్లేదు, పంపులు ఉన్నాయి కదా అని లోపలికి వెళ్తున్నాయి. ఇక అంతే, దొరికిన వాళ్ళకి దొరికినట్టు లేకపోతే లేదు. మేము వెళ్తే నీళ్లు ఇంటికి 4 పట్టుకున్నాడు కూడా వదలట్లేదు, రావట్లేదు కదా నీళ్లు పట్టుకున్నారు కదా అని. అలా కాదు, ఇంటింటికి పంపు అన్నారు. పోనీ ఇంటింటికి పంపు రాకపోయినా ఏ రోడ్డు మొదట్లో ఆ రోడ్డు పంపు వేయమన్నట్టు ఒక్కో రోడ్డుకి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇవన్నీ లేదు, మాకు వాటర్ లైన్ బిగిస్తున్నారంటే మేము ఏమనుకున్నాం, ఇంటింటికి ఇస్తున్నారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. లేకపోతే
కనుక ఈ ధర్నా ఏదో అక్కడే చేసేవాళ్ళం. ఆయన దగ్గరికి వెళ్తే ఏమంటే అడిగేది. ఇప్పుడు కూడా 20 ఏళ్ళైనా గుడివాడికి ఆనుకున్న కాలనీ దీనికి మంచినీళ్ళ వసతి లేక వాళ్ళు రోజు ట్యాంకుల మీద ఆధారపడి 20 ఏళ్ళ నుంచి ట్యాంకుల మీద ఆధారపడి నీళ్లు నింపుకుని జీవనం సాగించేవాళ్ళం. అందరూ చిన్న చిన్న పనులు చేసుకునే కూలీ నాలి చేసుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళందరూ కాలనీలో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 20 ఏళ్ళ నుంచి నీళ్లు ఇవ్వట్లేదు. మంచి నీళ్లు కొనుక్కుంటున్నారు. వాడుకు నీళ్లు కూడా ట్యాంకుల ద్వారా వచ్చిన పట్టిన నీళ్లు పట్టుకుని వాడుకునే పరిస్థితి ఉంది. అప్పటి నుంచి అడుగుతా ఉంటే గతంలో కూడా మేము నీళ్లు ఇస్తామని ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు రాజకీయ నాయకుడు కాలనీలోకి వచ్చినా ఇదిగో నీళ్లు ఇస్తాం, 6 నెలల్లో 3 నెలల్లో నీళ్లు ఇచ్చేస్తాం, మున్సిపల్ నీళ్ళు ఇచ్చేస్తాం చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం నీళ్లు మాత్రం ఇవ్వట్లేదు. అందులో నీళ్లు మరీ ఇబ్బంది పడి వీళ్ళంతా చివరు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీన్నేమో మున్సిపాలిటీలో కూడా అటు పంచాయతీలో కూడా ఎన్నికలు అవి జరగకపోవడం కూడా 10 ఏళ్ళలో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. రెండోది వీళ్ళ మున్సిపాలిటీ పంచాయతీ వాళ్ళు ఖర్చు పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మున్సిపాలిటీ ఏమో మేము చేస్తామన్న ఎమ్మెల్యే గారు వీళ్ళు పట్టించుకుని ఈ కాలనీకి త్వరలోనే పైప్ లైన్లు వేశారు. ఆ పైప్ లైన్లు కంటిన్యూగా ముందు కాలనీ వరకు పైప్ లైన్లు అన్ని తీసుకెళ్లి అందరికీ నీళ్లు అందించే ఏర్పాట్లు చేయాలని, చేయకపోతే ఇది ఆందోళన ఉధృతం చేస్తామని ఈ రోజు కాలనీ ప్రజలందరూ వచ్చి ఇక్కడ మెమరాండం మన మల్లపాలెం 2 సెక్రటరీ గారికి మెమరాండం ఇవ్వడం. ఎస్పీ మరియు గుడివాడ పట్టణ డీఎస్పీ ఆదేశాల మేరకు గుడివాడ 1 టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 22వ తేదీ నుండి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతున్నందున యువత తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని, కొంతమంది వ్యసనపరులు దురాలోచనతో ఈజీగా మనీ సంపాదించవచ్చని, ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడతారని తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకుని అనునిత్యం అబ్జర్వ్ చేయాలని, అనేక మంది ఈ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, అంతేకాకుండా పట్టణ ప్రజలు మీకేదైనా సమాచారం తెలిస్తే పోలీసు వారికి సమాచారం అందజేయాలన్నారు. గుడివాడ 1 టౌన్ పోలీసు వారి తరఫున గుడివాడ ప్రజలకి మనవి 22/3/2025 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి ఎవరైనా సరే నేను గుడివాడ 1 టౌన్ సీఐ మాట్లాడుతున్నాను. నా పేరు కొండపల్లి శ్రీనివాస్. మన కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఆర్ గంగాధరరావు గారు, గుడివాడ ఎస్డిపిఓ ధీరజ్ వీనర్ గారి ఉత్తర్వుల మేరకు గుడివాడ 1 టౌన్ పోలీసు వారి తరఫున గుడివాడ ప్రజలకి మేము ఒక మనవి. 22 మార్చ్ ఈ సంవత్సరం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఎవరైనా సరే బెట్టింగ్ నిర్వహించినట్లయితే వారి మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ బెట్టింగ్ లకు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నాయో పోలీసులకు నిరభ్యంతరంగా మీరు ఆ సమాచారాన్ని తెలపవచ్చు. సమాచారం తెలిపిన వారి యొక్క వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి. అలాగే బెట్టింగ్ నిర్వహించే వారిపైన మేము ప్రత్యేకమైన డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం మా యొక్క ఆఫీసులకు ఉత్తర్వుల మేరకు. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలు ఫోన్లు పట్టుకొని ఒకే గదిలో బయటకు రాకుండా కంటిన్యూగా ఫోన్ల మీద శ్రద్ధ వహిస్తుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించి మాకు సమాచారం తెలియజేయాలి. మీరు పట్టించుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఐపీఎల్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకునే లక్షల్లో వేలల్లో సెల్ఫీలు విడుదల చేసి మేము చచ్చిపోతున్నాం, మాకు ఆత్మహత్య చేశారని సెల్ఫీలు విడుదల చేస్తున్నారు. అవి వీడియోలు చూసి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నాం. సో అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా మనం నివారణ చర్యలు తీసుకోవాలన్నది ఈ యొక్క వీడియో యొక్క సందేశం. అదేవిధంగా గుడివాడ పట్టణానికి సంబంధించి వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే సైలెన్స్లు తీసివేసి వాహనాలు నడపడం వల్ల, మీరు షార్ట్స్ వేయడం వల్ల ఆ రోడ్డు పక్కగా నడిచే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ముసలివారు, హార్ట్ ఆపరేషన్ జరిగిన వాళ్ళకి చాలా ఇబ్బంది, వారు ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. రీసెంట్ గా మేము 10 రోజుల కింద గుడివాడ పట్టణంలో ఉన్న ఆల్ మెకానిక్ ఓనర్స్ ని కూడా పిలిపించి మా యొక్క డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితులు కూడా మీ దగ్గరికి వచ్చిన వాహనానికి సైలెన్స్ తీసివద్దని, అదేవిధంగా ఎవరైనా తీర్మానం వస్తే వాళ్ళ యొక్క సమాచారం మాకు ఇవ్వమని మేము వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు కూడా మాకు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు సంబంధించి ముందు వెనక కూడా వాహనాలు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డు మీదకి వచ్చింది అంటే వాళ్ళు చేసే నేరం బయటికి కనిపించకూడదనం, లేదంటే నేరం చేయాలనే ఉద్దేశంతో రోడ్డు మీద వచ్చినట్టుగా మేము భావిస్తాము. దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని గుడివాడ పట్టణంలో కృష్ణా జిల్లా ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ టయోటా నూతనంగా లక్ష్మీ టయోటా షోరూమ్ ను గుడివాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాంతీయ రవాణా అధికారి NUNS శ్రీనివాస్ హాజరై షోరూమ్ ను ప్రారంభించారు. స్థానిక ఫైనాన్స్ ప్రతినిధులు, బ్యాంకర్లు మరియు వ్యాపార ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా CEO రామకృష్ణ మాట్లాడుతూ గుడివాడలో కొత్త షోరూమ్ ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉందని, టయోటా కస్టమర్లకు ప్రీమియం సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సేల్స్ జనరల్ మేనేజర్ రాఘవ ప్రసాద్ మాట్లాడుతూ అత్యాధునిక టయోటా మోడల్స్, టెస్ట్ డ్రైవ్ సదుపాయాలు, ఫైనాన్స్ ఆప్షన్స్ మరియు ఉత్తమ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. I'm just holding your hand. I'm holding your hand. Om Tat Brahma, Om Tat Vayu, Om release it, local వచ్చేసి. Release it, local వచ్చేసి. Om Tat Sarvam, Om Tat Puro Namaha. अंतश्चर विभूते ग्रहाया विश्वमोक्षो संयज्ञस्त्वं तस्य वनान्तरायान्तरायाश्च वाक्यालक्ष्मीः उपै थैंक्स కంగ్రాచులేషన్స్ లక్ష్మీ టయోటా. లక్ష్మీ టయోటా మేనేజ్మెంట్ నాకు వ్యక్తిగతంగా కావలసిన వాళ్ళు. సో అనుకోకుండా ఈ ఊర్లో ఉద్యోగం చేస్తున్నాను నేను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. లక్ష్మీ టయోటా కొత్తగా వచ్చారు, 2-3 years అయినట్టుంది. ఐ థింక్ నేను రోజు వాళ్ళతో ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటాను ఎక్కడో చోట. సో ఐ విష్ ఎవ్రీవన్ గుడ్ లక్. దీంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆల్ ద స్టాఫ్ మెంబర్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. చెప్పాము, అయినా కానీ మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. లక్ష్మీ గ్రూప్ ఇది ఆటోమొబైల్లో వీఆర్ ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి ఉన్నాం ఇదే గ్రూప్లో. లక్ష్మీ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. టయోటా వచ్చి ఒక 2.5 years అయింది. సో అక్రాస్ ఆంధ్రాలో ఉన్నాము మేము మొత్తము. ఫ్రమ్ తిరుపతి టు వైజాగ్ దాకా డిఫరెంట్ బ్రాండ్స్తో ఉన్నాము. టయోటా వచ్చి విజయవాడ, గుంటూరు, ఒంగోలు, వైజాగ్, మచిలీపట్నం, నిన్నే నరసరావుపేట ఓపెన్ చేసాము. ఇప్పుడు ఈరోజు గుడివాడలో చేస్తాము. సో మీ అందరి సపోర్ట్ తోటి మేము ఇక్కడ సక్సెస్ అవ్వాలని, మీ కస్టమర్లు ఎవరన్నా కానీ ఓన్లీ సేల్సే కదా, సర్వీస్ లేదని అనుకుంటే మా సర్వీస్ వ్యాన్ కూడా ఉంది. ప్రతి నెల మేము ఇక్కడికి వచ్చి సర్వీస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. సర్వీస్ మీకు ఎప్పుడు 24 hours హెల్ప్లో ఉంటాము, మీకు చెరువులోనే ఉంటాము. ఇంకా ఇప్పుడు కొంచెం ఇక్కడ డెవలప్ అయితే డెఫినెట్లీ మేము సర్వీస్ కూడా ఓపెన్ చేసే ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ఇట్ విల్ టేక్ 5 to 6 months. ఇక్కడ సమయం ముందు చూసి అసలు ఎలా ఉంది మార్కెట్ అంతా స్టడీ చేసి డెఫినెట్లీ వీ విల్ కమ్ విత్ ద బ్యూటిఫుల్ ఫెసిలిటీ సర్వీస్ కూడా. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ మా కృష్ణ గారు, ఈ సైట్ ఓనర్ గారు, వారి సహాయంతోనే మేము ఇంత బ్యూటిఫుల్గా రాగలిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్. సో మీ అందరి సపోర్ట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ లోకల్లో ఆసిఫ్ అని చెప్పి తను ఈ బ్రాంచ్ ఇన్ఛార్జిగా ఉండబోతున్నాడు. సో అతను ఆల్రెడీ ఇక్కడ లోకల్ పర్సన్స్, మీ అందరికీ ఆల్రెడీ ముందు నుంచే ఫెమిలియర్ పర్సన్. సో బ్యాంకర్స్ కూడా మీ ఫైనాన్స్ ఆప్షన్స్తో మా వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ మాకు బిజినెస్, మీకు బిజినెస్ జరగాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగంగానే అందరూ ప్రెజెన్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలు ఈ రోజు 10 గంటల నుండి మచిలీపట్నంలో కార్యనిర్వహణాధికారి ఎం సత్యప్రసాద్ బాబు సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించారు. మచిలీపట్నం సేవా సమితి అలాగే దేవాదాయ శాఖ అధికారులు, దేవస్థాన సిబ్బంది మరియు వడ్లం అన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో ఆలయ మండపంలో జరిగింది.
75 రోజులకు గాను 37,89,631 రూపాయల ఆదాయం వచ్చిందని, అదేవిధంగా కొండాలమ్మ దేవస్థానంకు దత్తత దేవస్థానమైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హుండీ తెరిచి లెక్కింపు జరగగా 68,965 వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండారావు తెలియజేశారు. శ్రీ కొండాలమ్మ దేవి అని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండాలమ్మ వారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు ఎత్తి లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ రోజున హుండీ లెక్కింపు పర్యవేక్షణకు మచిలీపట్నం శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయిన శ్రీ ఎం సత్యప్రసాద్ గారి పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ వారు, వారి సిబ్బంది మరియు ఉయ్యూరు మచిలీపట్నం పరిసరం నుంచి సేవా భక్తులు, మా దేవస్థానం సిబ్బంది కలిసి ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 75 రోజులకు గాను ఈ హుండీ వలన నోట్లు 35,02,231 రూపాయి, చిల్లర నాణ్యాలు 2,87,400 రూపాయలు కలిసి 37,89,631 రూపాయలు ఆదాయం సమకూరుతుందని తెలియపరుచుకుంటున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ కొండాలమ్మ దేవి నమః. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.